ఐపీఎల్ 2025 సీజన్ మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే 1 వీక్లో స్టార్ట్ కాబోతుంది. 2024 సీజన్ కన్నా ఈ సీజన్లో ప్రతి ప్లేయర్ ప్రతి మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒక సైడ్ యంగ్స్టర్స్కి ఈ లీగ్లో వాళ్ళు బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వరమని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనం ఆల్రెడీ చూసాం, ఐపీఎల్ 2025 యాక్షన్లో ప్రతి టీం వాళ్ళకున్న పర్సమౌంట్తో బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ని బై చేసి ప్రతి టీం స్క్వాడ్స్ని చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాయి. ఎస్పెషల్లీ ఐపీఎల్ ఫార్మాట్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకురావడంతో బ్యాటింగ్ డెత్ని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఈ సీజన్లో ప్రతి స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ తీసుకురావడంతో బ్యాటింగ్కి అనుకూలంగా మారింది. అలాగే ఈ సీజన్లో ఈ టీంని తక్కువ చేయలేం, ఎందుకంటే ప్రతి టీంలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టీ20 క్రికెట్ ఫార్మాట్లోకి వస్తే ఫినిషర్ యొక్క ప్రతి ఛాన్స్ ఇంపార్టెంట్ రోల్గా మారుతుంది. ఒక ఫినిషర్ అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు టీం స్ట్రగుల్ అవుతున్న సమయంలో ఫాస్ట్గా రన్ చేయాలని ప్రతి ఒక్క ఫినిషర్ మైండ్లో రన్ అవుతుంది. ఒక మ్యాచ్ టర్న్ కావడానికి, ఒక మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్గా ఫినిషర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో బౌలింగ్ టీం చాలా ఒత్తిడిలో పెడుతుంది. ఇంకా బౌలింగ్ దాటికి ఫినిషర్ ఆడాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ వ్యతిరేకంగా ఫినిషర్ తన 100% స్ట్రైక్ రేట్ ఇస్తూ అపోనెంట్ని ప్రెజర్లో పెడతాడు. ఈ టీ20 క్రికెట్ ఫార్మాట్లకి ఫినిషర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఐపీఎల్లో ప్రతి ప్లేయర్కి తన పర్ఫార్మెన్స్ ఏంటో తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ వస్తాయి. ఒక ఫినిషర్ మ్యాచ్ లాస్ట్లో ఆడడానికి వచ్చినప్పుడు చాలా తక్కువ బాల్స్ ఉంటాయి. ఇంకా వెదర్ కండిషన్స్ కొన్ని స్టేడియంలో డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్కి అనుకూలించవచ్చు. అలాంటి ప్రతి భావన పాత్ర పోషించడానికి వచ్చే ఐపీఎల్ 2025 సీజన్లో ప్రతి టీం నుంచి ఎవరెవరు బెస్ట్ ఫినిషర్ ఉన్నారు, ఇంకా వాళ్ళ స్టాట్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నంబర్ 10 ట్రిస్టన్ స్టబ్స్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ ఇయర్లో స్టబ్స్ సౌత్ ఆఫ్రికా తరపున బ్యాటింగ్ స్టార్గా బయటకు వచ్చాడు. స్టబ్స్ మెయిన్లీగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడేవాడు. ఇంకా తన టీం ఉన్న పరిస్థితి బట్టి తన భుజాల మీద వేసుకుని తన బ్యాటింగ్ స్టైల్ని మార్చుకుని రన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఐపీఎల్ 2025లో స్టబ్స్ని 10 crores పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. లాస్ట్ ఇయర్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక నమ్మకమైన బ్యాట్స్మెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా అదే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చూసి తనకు ఫినిషర్ రోల్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంది. స్టబ్స్ ఫినిషర్గా ఉన్నప్పుడు ఐపీఎల్ స్టాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టబ్స్ ఓవరాల్గా 18 మ్యాచెస్ ఆడి 405 రన్స్ చేశాడు. యావరేజ్ 38.82 ఉంది. ఇంకా ఫినిషర్గా ఆడే టైంలో 173+ స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. నంబర్ 9 సుశాంత్ సింగ్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఐపీఎల్ లీగ్లో మరొకసారి కూడా రాణించలేకపోయింది. అయితే ఆ సీజన్లో సుశాంత్ సింగ్ లైఫ్నే మార్చేసింది. సుశాంత్ సింగ్ లో ఆర్డర్ బ్యాట్స్మెన్గా పంజాబ్ కింగ్స్కి ఆడేవాడు. లాస్ట్ ఇయర్లో సుశాంత్ సింగ్ లాస్ట్లో వచ్చి ఎలాంటి విధ్వంసం చేశాడో మనందరికీ తెలుసు. మెయిన్గా పంజాబ్ కింగ్స్కి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని దక్కించుకున్నారు. 2024 ఐపీఎల్ యాక్షన్లో సుశాంత్ సింగ్ని కన్ఫ్యూజన్ బై చేసుకున్నప్పుడు ఎందుకు బై చేశామని అందరూ అన్నారు. కానీ పంజాబ్ కింగ్స్ ఇచ్చిన ఛాన్సెస్ తను మంచిగా యూటిలైజ్ చేసుకుని పంజాబ్ కింగ్స్కి ఒక బెస్ట్ ఫినిషర్గా పేరు సంపాదించుకున్నాడు. తన టాలెంట్ని చూసి 2025 కోసం సుశాంత్ సింగ్ని పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. సుశాంత్ సింగ్ ఐపీఎల్ స్టాట్స్. సుశాంత్ సింగ్ 24 మ్యాచెస్లో 423 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 35+ ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 161.4 ఉంది. నంబర్ 8 హెన్రిచ్ క్లాసెన్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో ఫైనల్ వరకు వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ బ్యాటింగ్ యూనిట్ వల్లే. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్లో మెయిన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది హెన్రిచ్ క్లాసెనే. ఎందుకంటే టీంకు ఫినిషర్గా పేరు సంపాదించుకున్నాడు. ఒకానొకప్పుడు సన్ రైజర్స్కి ఫినిషర్ లేని నోటు హెన్రిచ్ క్లాసెన్ తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ తన బ్యాటింగ్కి ఎప్పుడు వచ్చినా 6s and 4s మాత్రమే కొడుతూ ఉండేవాడు. ఐపీఎల్ 2025లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అందుకోసమే క్లాసెన్ని ఏకంగా 23 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ స్టాట్స్. 35 మ్యాచెస్లో 993 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 38.19 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 168.03 ఉంది. నంబర్ 7 సిమ్రన్ హిట్మేర్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. వెస్టిండీస్ క్రికెటర్స్ తమ విధ్వంసకరమైన బ్యాటింగ్తో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకా సిమ్రన్ హిట్మేర్ కూడా హిట్టింగ్ స్టార్ట్ చేస్తే మెయిన్గా 4s and 6s మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఐపీఎల్ రాజస్థాన్ తరపున తన పర్ఫార్మెన్స్తో నంబర్ 1గా నిలిచాడు. ఇంకా ఐపీఎల్లో సిమ్రన్ హిట్మేర్ అత్యంత డేంజరస్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. సిమ్రన్ హిట్మేర్ ఎంత బిగ్ బౌలింగ్ అయినా ప్రెజర్ పెట్టి రిస్క్ తీసుకొని తన గేమ్ ప్లేని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా రాజస్థాన్ రాయల్స్కి ఒక నమ్మకమైన ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ సిమ్రన్ హిట్మేర్ని 11 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. సిమ్రన్ హిట్మేర్ ఐపీఎల్ స్టాట్స్. సిమ్రన్ హిట్మేర్ 72 మ్యాచెస్లో 1243 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 31.07 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 153.07 ఉంది. నంబర్ 6 టిమ్ డేవిడ్ ఫ్రమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఫినిషర్ రోల్ని ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్ని మెగా ఆక్షన్లో బై చేసింది. తన ముంబై ఇండియన్స్ ఆడిన 3 years తర్వాత
మరి బెంగళూరు తరపున ఆడడానికి వచ్చాడు. ఇంకా డెత్ ఓవర్స్లో యార్కర్స్ని బౌండరీస్ పంపిస్తూ స్కోర్ రెట్టి పెంచుతూ ఉంటాడు. మెయిన్గా టిమ్ డేవిడ్ ప్రతి బాల్కి టీంకు ఛాన్స్ వచ్చేలా ఆడుతూ ఉంటాడు. ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నప్పుడు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినా ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్లో ఫినిషర్ రోల్గా దినేష్ కార్తిక్ ఆడేవాడు, కానీ ఇప్పుడు టిమ్ డేవిడ్ ఆడబోతున్నాడు. టిమ్ డేవిడ్ ఐపీఎల్ స్టాట్స్. టిమ్ డేవిడ్ 38 మ్యాచెస్లో 659 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 28.65 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 170.25 ఉంది. నంబర్ 5 డేవిడ్ మిల్లర్ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025లో జరిగే పెద్ద మార్పు డేవిడ్ మిల్లర్ టీంలోకి రావడంతో లక్నో సూపర్ జైంట్స్కి ఒక బెస్ట్ ఫినిషర్ దొరికాడు. లాస్ట్ సీజన్ గుజరాత్కి ఆడిన డేవిడ్ మిల్లర్ ఫినిషర్ రోల్ని అదే లక్నో సూపర్ జైంట్స్ టీంలో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. డేవిడ్ మిల్లర్ ఎంత బిగ్ మ్యాచ్ ప్లేయరో మనందరికి తెలుసు. ఇంకా తన ముందు ఎంత టార్గెట్ ఉన్నా అది చిన్నదవుతుంది. మెయిన్గా డేవిడ్ మిల్లర్ ఆడే ప్రెజర్ సిచ్యువేషన్స్ అండ్ టీం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలో డేవిడ్ మిల్లర్కి బాగా తెలుసు. ఇంకా ఐపీఎల్ 2025లో లక్నో తరపున ప్యూర్ ఫినిషర్గా ఆడబోతున్నాడు. డేవిడ్ మిల్లర్ని 7.50 crores పెట్టి ఎల్ఐజీ టీం బై చేసింది. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ స్టాట్స్. డేవిడ్ మిల్లర్ 130 మ్యాచెస్లో 2924 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 36.09 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 139.23 ఉంది. నంబర్ 4 ఎంఎస్ ధోని ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఎంఎస్ ధోని ప్లేయర్ మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రొవెన్ బ్రాండ్ నేమ్. 2008 నుంచి ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఫినిషర్గానే ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనిని సిఎస్కే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటి, ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం పైన వస్తే చూడాలని ప్రతి ఫ్యాన్ అనుకుంటాడు. ఇంకా ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కోసమే తన ఇంజురీ ఉన్న 43 years ఏజ్లో కూడా యంగ్స్టార్ లాగా ఆడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనందరికీ తెలిసిన విషయం ఏదైనా ఉందంటే ఎంఎస్ ధోని లో ఆర్డర్లో వచ్చిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి ప్రతి గైడెన్స్ ఇస్తూ ఇన్ కేస్ తను రిటైర్ అయినా సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా ఉండేలా ప్లేయర్స్కి వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా ఐపీఎల్ 2025 కోసం అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ తేవడంతో చాలా టీమ్స్కు యూజ్ అయింది. యంగ్స్టర్ అయిన గేక్వాడ్ తన కెప్టెన్సీలో ఎంఎస్ ధోనికి మంచి ఫేర్వెల్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎంఎస్ ధోని ఐపీఎల్ స్టాట్స్. ఎంఎస్ ధోని 264 మ్యాచెస్లో 5243 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 39.12 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 137.53 ఉంది. నంబర్ 3 షారుఖ్ ఖాన్ ఫ్రమ్ గుజరాత్ టైటాన్స్. లాస్ట్ 2 years నుంచి షారుఖ్ ఖాన్ ఐపీఎల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. షారుఖ్ ఖాన్ ఈ లీగ్లో అనుకున్నంత రాణించలేకపోయినా కానీ తనకి ఫినిషర్ బాధ్యతను అప్పగించిన ప్రతిసారి షారుఖ్ ఖాన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో గుజరాత్ టైటాన్స్కి ఫినిషర్గా ఆడుతూనే వచ్చాడు. షారుఖ్ ఖాన్ కూడా లో ఆర్డర్లో వచ్చిన టీంకు కావాల్సిన ఫినిషర్ రోల్ని ఫినిషింగ్ తగ్గట్టుగా అందిస్తాడు. ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో షారుఖ్ ఖాన్ పర్ఫార్మెన్స్ కారణంగా గుజరాత్ టైటాన్స్ తనకు ఐపీఎల్ 2025లో రిటైన్ చేసుకుంది. కానీ ఇప్పుడు డేవిడ్ మిల్లర్ లేకపోవడంతో టీం ప్రెజర్ మొత్తం తనే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. షారుఖ్ ఖాన్ ఐపీఎల్ స్టాట్స్. 40 మ్యాచెస్లో 553 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 19.75 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 141.43 ఉంది. నంబర్ 2 రింకు సింగ్ ఫ్రమ్ కోల్కతా నైట్ రైడర్స్. ప్రపంచంలో తన రోల్ని తెలుసుకునే ప్రతి మ్యాచ్లోనూ దాన్ని అద్భుతంగా కంటిన్యూ చేసే ప్లేయర్స్ చాలా తక్కువ. కానీ రింకు సింగ్ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫినిషింగ్ రోల్ పేరు తెచ్చుకుని ఎదిగిన వారిలో రింకు సింగ్ ఒకడు. కేకేఆర్ ఐపీఎల్ 2025 కోసం రింకు సింగ్ని 13 crores పెట్టి రిటైన్ చేసుకుంది. ఇంకా ఐపీఎల్ 2025లో కేకేఆర్కి మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు. రింకు సింగ్ తక్కువ టైంలోనే కేకేఆర్కి ఒక నమ్మకమైన ఫినిషర్గా పేరు సంపాదించుకున్నాడు. రింకు సింగ్ ఐపీఎల్ స్టాట్స్. 46 మ్యాచెస్లో 893 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 30.79 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 143.33 ఉంది. నంబర్ 1 హార్దిక్ పాండ్యా ఫ్రమ్ ముంబై ఇండియన్స్. లాస్ట్ సీజన్లో లీగ్ మ్యాచెస్లో హార్దిక్ పాండ్యా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మళ్ళీ దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. గుజరాత్ టైటన్స్ టీం వచ్చిన ఫస్ట్లోనే కప్ అందించాడు. ఇంకా 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్ టీంని రన్నరప్గా నిలిపాడు. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ టైటన్స్ 2 years కెప్టెన్సీలో అంత ఫామ్ కొనసాగిస్తున్న టైంలో ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యాకి ఆఫర్ చేయడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముంబై ఇండియన్స్ టీం ఎప్పుడు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేది. కానీ 2024 సీజన్లో క్వాలిఫై కాకుండా పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉండిపోయింది. దీంతో హార్దిక్ పాండ్యాని 6 months వరకు ట్రోల్ చేస్తూ వచ్చారు. అదే టైంలో హార్దిక్ పాండ్యా వైఫ్ డైవర్స్ తీసుకోవడంతో ఇటు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కోవడం, ఇంకా వైఫ్ డైవర్స్ తీసుకోవడంతో ఎలాగైనా గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని 2024 T20 వరల్డ్ కప్ విన్ అవడంలో మెయిన్ ప్లేయర్గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇంకా 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకి మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వడంతో ఈసారి ఎలాగైనా కప్ అందియాలని చూస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ స్టాట్స్. హార్దిక్ పాండ్యా 137 మ్యాచెస్లో 2525 రన్స్ చేశాడు. ఇంకా యావరేజ్ 28.69 ఉంది. ఇంకా స్ట్రైక్ రేట్ 145.61 ఉంది. ఇంకా మీకు తెలిసిన ఆల్ టీమ్ బెస్ట్ ఫినిషర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయడము. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.